సెమీ ట్రక్కు టైర్లు ఊడిపోయినట్లే దాని పక్క నడపడం క్షిపణి దాడి అంత ప్రమాదకరమని వారు అంటున్నారు. ఈ అపోహను పరీక్షించడానికి బృందం సెమీ ట్రక్కు స్టేషనరీతో ప్రయోగాన్ని నిర్వహించాలని నిర్ణయించుకుంది. మొదట వారు అధిక హార్స్ పవర్ కలిగిన రియర్ వీల్ డ్రైవ్ పికప్ ట్రక్కును తీసుకువచ్చారు. వెనుక టైర్ను బహిర్గతం చేయడానికి వారు ట్రక్కు బాడీ ప్యానెల్ యొక్క ఒక వైపును తీసివేసి ఆపై పికప్ను డగౌట్ ట్రెంచ్లోకి దించారు. తరువాత ఒక ఫోర్క్లిఫ్ట్ సెమీ ట్రక్ ట్రైలర్ని ఎత్తింది. తద్వారా దాని టైర్ నేరుగా పికప్ డ్రైవ్ వీల్ పైన ఉంటుంది. పికప్ ట్రక్ ఘర్షణను ఉపయోగించి ట్రైలర్ టైర్ను తిప్పనివ్వాలనే ఆలోచన ఉంది. పేలిపోయే దశలో ఉన్న టైర్ను అనుకరించడానికి ఆడమ్ స్టీల్ బెల్టులు బహిర్గతమయ్యే వరకు బయటి రబ్బర్ పొరను షేవ్ చేయడానికి గ్రైండర్ను ఉపయోగించాడు. ఆ తర్వాత టైర్ ఉష్ణోగ్రతను త్వరగా పెంచడానికి అతను టైర్కు 2 వైపులా హీటర్లను ఉంచాడు. చివరి దశగా వారు టైర్ పక్కనే మోటార్ సైకిల్ పై క్రాష్ టెస్ట్ డమ్మీని ఉంచారు. ఇది పరీక్ష యొక్క అంశం అవుతుంది. అన్నీ సిద్ధమైన తర్వాత జేమీ పికప్ ట్రక్కును స్టార్ట్ చేసి టైర్ను తిప్పించాడు. గంటకు 30 మైళ్ళ వేగంతో 10 నిమిషాల తర్వాత టైర్ 200 డిగ్రీల ఫారెన్హీట్కు చేరుకుంది. కానీ పేలిపోయే సంకేతాలు కనిపించలేదు. కాబట్టి జేమీ టైర్ను బలవంతంగా పెంచడానికి లోపల ఒత్తిడిని పెంచాలని నిర్ణయించుకున్నాడు. చివరికి అది పగిలిపోయింది. కానీ ముందుగా కత్తిరించిన చోట మాత్రమే విడిపోయింది. ఊహించిన దానికంటే చాలా తక్కువ నాటకీయంగా ఉంది. నిరాశ చెందిన జేమీ గ్యాస్ పెడల్ను నేలపై పడేశాడు. ఈసారి టైర్ నెమ్మదిగా చిరిగిపోయింది. రబ్బరు ముక్కలు అన్ని దిశల్లో ఎగిరిపోయాయి. కానీ ఈ శిథిలాలు ఏవీ డమ్మిని తగలలేదు. ఒక వ్యక్తి నిజంగా ఎలాంటి గాయానికి గురవుతాడో తెలుసుకోవడానికి ఆడమ్ ఒక రబ్బరు ప్రొజెక్టైల్ లాంచర్ను నిర్మించాడు. వారు పికప్ ట్రక్కును మళ్లీ ఫోర్క్లిఫ్ట్తో పైకి లేపి డ్రైవ్ వీల్ను ఉపయోగించి చిన్న ట్రైలర్ టైర్ను తిప్పారు. తర్వాత వారు పికప్ ట్రక్కు కింద ఒక టెస్ట్ రిగ్ను అమర్చారు. కారు డోర్ మరియు మరొక డమ్మిని నేరుగా టైర్ వెనుక ఉంచారు. పరీక్ష ప్రారంభమైనప్పుడు జేమీ 2 స్పిన్నింగ్ వీల్స్ మధ్య తురిమిన టైర్ ముక్కను చొప్పించాడు. ఫలితమేంటి? ఆ రబ్బరు ముక్క విండ్షీల్డ్ను పగలగొట్టి ఢీకొన్నప్పుడు డమ్మీ మెడను బద్దలు కొట్టింది. కాబట్టి మీరు డ్రైవింగ్ చేస్తున్నా లేదా నడుస్తున్నా టేక్అవే స్పష్టంగా ఉంటుంది. ఎల్లప్పుడూ పెద్ద ట్రక్కుల నుండి మీ దూరాన్ని ఉంచండి.